హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈరోజు మా దక్షిత్ బాబుకి స్కూల్లోని హోమ్ సంబంధించినవి డెకరేషన్ ఐటమ్స్ చేయమన్నారంట. నేను అందుకనే కలర్ పేపర్స్ 2 పేపర్స్ తీసుకున్నాను, ఫ్లవర్స్ బొకే రెడీ చేయడానికి అనమాట. ఇవి 2 సమానంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. 2 పేపర్స్ కూడా ఆ షీట్ నేను ఎల్లో కలర్ బ్లూ కలర్ షీట్ తీసుకున్నాను కదా, ఆ 2 కూడా ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఆ పేపర్ని మళ్ళీ కూడా ఫోల్డ్ చేసి దాన్ని మధ్యకి మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత హాఫ్ పేపర్ని చూసారా, ఆ హాఫ్ పేపర్ మీద మనకి ఏ సైజ్ అయితే కావాలో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అలాగా డయాగ్రామ్ గీసుకున్నట్టు అలా ఒక సర్కిల్ షేప్ అయితే గీసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ మనం చిన్నది నుంచి పెద్ద రెక్కలు వచ్చాయి. ఇవి రెక్కలు అనమాట, ఫ్లవర్కి బొకేకి ఇవే రెక్కలే. చిన్నవి, పెద్దవి, మీడియము అలా మనం సైజెస్ చేసుకొని ఇవి సిజర్తో కట్ చేసుకోవాలి. ఆ షేప్ వచ్చేంత వరకు బాగా ఎంత బాగా కట్ చేసుకుంటే అంత బాగా మనకి ఫ్లవర్ బొకే అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం చూసాం కదా ఫ్రెండ్స్, అది డబల్ మడత పెట్టి అలా కట్ చేయడం వల్ల మనకి ఒక 2 ఫ్లవర్స్ 2 రెక్కలు కట్ చేసుకోవచ్చు ఒక షేప్ వచ్చేటట్టు. అందుకని మనం జాగ్రత్తగా కట్ చేసుకుంటే డబల్ లేయర్తో డబల్ కట్ చేసుకోవచ్చు అనమాట. మనకి సింపుల్గా పని అయిపోతుంది. ఇవి మధ్యలో కట్ చేసుకుంటే 2 పీసెస్ వస్తాయి. అలా 2 పీసెస్ కింద అలాగా మనం లేయర్ల కింద కట్ చేసేసుకొని మనం ఒక ఓస్ తీసుకొని దానికి ఇది రేఖ ఏదైతే ఉందో కట్ చేసుకునేది దాన్ని అలా దానికి చుట్టుకోవాలి. కొంచెం టైట్గా చుట్టుకున్నా పర్లేదు, మరీ లూజ్గా చుట్టుకుంటే మనకి దగ్గరికి ఇలా కోడిస్తున్నాం కదా, అలా అవ్వదన్నమాట. కొంచెం బాగా నొమ్మలు చుట్టుకోండి. నొమ్మలు చుట్టిన తర్వాత అప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి దగ్గర చేసిన తర్వాత దాని యాంగిల్ అయితే ఇలా వస్తుంది రేఖకి. అదో మొగ్గకి చూడండి వేర్లాగా చిన్న రేఖల్లా ఉంటాయి కదా, ఆ వచ్చేటట్టు మనకి ఇలా దగ్గర చేయడం వల్ల అలా రేఖలు అనేవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా నేను 2 కలర్స్ తీసుకున్నాను కదా, 2 కలర్స్కి కూడా అలా కట్ చేసేసుకొని పీసెస్ కింద అలాగే రెడీ చేసుకున్నాను నేను. ర్యాకులన్నీ కూడా చాలా వరకు అయితే మాత్రం ఒక షీట్ అంతా కూడా నేను ర్యాకులు అనేవి రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. అవి చూడండి ఫ్రెండ్స్ ర్యాకులు. ఇప్పుడు 2 కలర్స్ ర్యాకులు కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే పెద్దవి ర్యాకులు, చిన్నవి ర్యాకులు, మీడియము మొత్తం అన్నీ కూడా కలుపుకున్నాను అనమాట. అదో కలరు, ఇదో కలరు. అండ్ ఇప్పుడు ఓస్ అనేది తీసుకోవచ్చు. ఇవి కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా, అవి మనకి వేస్ట్గా పోకుండా చిన్న మొగ్గ అనేది తయారు చేసుకోవడానికి పనికొస్తుంది. ఇప్పుడు మనం ఆ ఓసకి చిన్న మొగ్గ షేప్ ఆకారంలో చుట్టుకోవాలి. బాగాను మొగ్గ షేప్ వచ్చేటట్టు టైట్గా, అంటే లూజ్గా ఉండకూడదు, దానికి మళ్ళీ పైకి వచ్చేస్తుంది అనమాట. అందుకే మనం ఎంత టైట్గా చుట్టుకుంటే అంత బాగుంటుంది. అలాగ టైట్గా చుట్టుకున్న తర్వాత మనం బ్లూ కలర్ థ్రెడ్ అనేది తీసుకొని దానికి అటాచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మొగ్గ షేప్ అనేది మనకి చాలా అంటే చాలా క్లారిటీగా, చాలా ఇదిగా, అంటే ఒక ఫ్లవర్ అయితే బొకే ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. ఇంట్లో కూడా మనం టీవీ పక్కన పెట్టుకోవడానికి, షోకేస్లో పెట్టుకోవడానికి ఇలా తయారు చేసుకొని చేసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. అలాగైతే మనకి సొంతంగా చేసుకున్నట్టు కూడా హ్యాపీగా కూడా ఉంటుంది. ఇలా కూడా మీరు ట్రై చేయండి. ఇలా మీరు థ్రెడ్ బాగా గట్టిగా చుట్టుకోవాలి. చూడండి, అల్లికి వేసుకొని దారం వేస్తారు కదా, అది చేతిమాల కడతారు కదా, అలా ఒక 2 ముళ్ళు వేసుకొని ఈ మొగ్గలు ఏటైతే ఉన్నాయో దానికి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని సేమ్ గట్టిగా చుట్టి ఇప్పుడు ఒక థ్రెడ్ ఎలాగైతే మాల కడతారో అలాగా మాల కట్టినట్టు గట్టిగా పెడితే ఆ ముడి అనేది పడుతుంది కదా, అప్పుడు మనకి లూజ్ అవ్వడం కాదు కదా, ఆ మొగ్గ కూడా ఊడిపోకుండా టైట్గా ఉంటుంది అనమాట. అలా మనం ప్రతి మొగ్గని కూడా ఒక్కొక్క మొగ్గకి అలా చుట్టి అటాచ్ చేసి మనం ఒక దారం చుట్టేసి అలా ఒక్కొక్క ముడి వేసుకొని ఒకసారి బాగా చుట్టుకొని మళ్ళీ ఇంకో ముడి అలా వేసుకొని అలా ర్యాకులన్నీ కూడా నీట్గా మనం అటాచ్ చేసుకుంటే మనకి ఎంత ఫ్లవర్ కావాలితే అంత ఫ్లవర్ చేసుకోవచ్చు. షార్ట్ కానీ, మీడియం కానీ, లేదంటే కొంచెం పెద్ద ఫ్లవర్ కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, మీకు సింపుల్గా ఎలా అయితే రెడీ అయిందో అలా చూపించాను. దీన్ని ఇంకా నేను ర్యాకుల కింద బాగా చుట్టాను అనమాట. ఇదిగోండి, అలాగా చేయడం వల్ల నాకు ఆ పెద్ద ఫ్లవర్ అనేది వచ్చింది. ఆ పెద్ద ఫ్లవర్ వస్తే మనకి నీట్గా దూరం నుంచి చూసినా బాగా కనిపిస్తుంది కాబట్టి నేను 2 ఫ్లవర్స్ కూడా అలా చేసుకున్నాను.
చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మంచిగా ర్యాకులు వచ్చి సేమ్ ఎల్లో కలర్ ఫ్లవర్ అండ్ బ్లూ కలర్ ఫ్లవర్ వచ్చినట్టే వచ్చాయి. అండ్ గులాబీ పువ్వు చూడండి ఎలా ఉంటుందో మధ్యలో మొగ్గ షేపు ఇంకా మొత్తం అన్నీ కూడా అలాగ వచ్చాయి. నేను రాధాకృష్ణులకైతే నేను నీట్గా అలంకరించాను అనమాట. ఇప్పుడు ఇలాంటివి ఇంకా కొంచెం కూడా చేసుకొని మనం బొకేలా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.